యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంది దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు గోచారము ఎలా ఉంది ఈ సంవత్సరము? ప్రధానంగా గురువు యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది జాతకుని పైన. అన్ని రంగాలలో అన్ని విధాలుగా గురువు యొక్క ప్రభావము ఉంటుంది కనుక గురువు యొక్క స్థానము ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, మనకు ఏ రాశిలో ఉంటున్నాడు అనేటువంటిది చాలా మనకు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. గురువు ముఖ్యంగా పూర్ణ శుభుడు, సంపూర్ణ శుభగ్రహము. కాబట్టి అలాంటి గురువు యొక్క సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు, ఈ సంవత్సరము గురువు రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. అంటే 3 రాశులలో సంచరిస్తున్నాడు. జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉంటూ మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా 3 రాశులలో సంచరించడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాంటిది జరగదు. అప్పుడప్పుడు 12 సంవత్సరాలకు ఒకమారు అలా జరిగే అవకాశాలు ఉంటాయి రాశిత్రయ సంచారం కనుక ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నటువంటి సంచారం. అయితే ఈ సంవత్సరము గురువు 2 జూన్ 2026 రోజున రాత్రి 1:45 అంటే 1వ తారీఖు నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి బృహస్పతికి ఉచ్చస్థానం, అంటే ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ప్రవేశించినటువంటి సమయంలో మూలా నక్షత్రము ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ఈ కాలము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనము కూలంకషంగా విశ్లేషించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి గురు గోచారము ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 మధ్యకాలంలో గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి గురువు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. అయితే మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే మిథున రాశికి అధిపతి బుధుడు. గురువు సంచరిస్తున్నటువంటి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. బుధుడు చంద్రుడు శత్రుగ్రహాలు, అంటే శత్రు స్థానంలో సంచరిస్తున్నాడు. అయినప్పటికీ సహజంగా గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అయితే మిథున రాశికి గోచార రీత్యా రెండవ స్థానం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం. అలాంటి స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు. ఇది కూడాను బాగా కలిసి వచ్చేటువంటి అంశం. అయితే ద్వాదశ స్థానం యొక్క వేద మట్టుకు ఉంది, 12వ వేద ఉంది ఈ సమయం లోపల. కనుక వీటన్నిటిని కూడాను మనము క్రోడీకరించి చూసినట్టయితే ఫలితం ఎలా ఉంటుంది అని అంటే, ధనస్థానంలో గురువు సంచారం, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది, ఆదాయము ఇబ్బంది లేదు, లోటు లేదు.
ఇక కుటుంబం లోపల సౌఖ్యము వెళ్లి విరుస్తుంది. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. కొంత శత్రువుల వలన, గిట్టని వారి వలన కొంత ఇబ్బందులు మీకు తలెత్తే అవకాశాలు ఒక పక్కన ఉన్నాయి. దాన్ని మీరు కొంత జాగ్రత్తగా చూసుకున్నట్టయితే అది ఓవర్కమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మంచి సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. కొంత ఖర్చులు మట్టుకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి సమయము. మెమరీ పవర్ బాగా పెరుగుతుంది ఈ సమయం లోపల. అంటే మీరు ఏకాగ్రతతో చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చదువు పైన బాగా మనసు నిలుపుతారు. సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు వాళ్ళ శాలరీ లోపల ఎన్హాన్స్మెంట్ కనబడుతుంది. ప్రమోషన్ లభించేటువంటి అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగా కొనసాగుతుంది. లాభాల బాటన వెళతారు. కొత్త ఆదాయ మార్గాలు మీకు కనబడతాయి. చేస్తూ ఉన్నటువంటి వ్యాపారంతో పాటుగా కొత్త వ్యాపారాలు మీరు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వం మీ లోపల డెవలప్ అవుతుంది. దానికి అనుగుణంగా కూడాను మీకు సమయం కలిసి వస్తుంది. ఇక మహిళలకు ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఆభరణ యోగము, అంటే మీరు ఆభరణాలు, నగలు, వస్తువులు మీకు ఇష్టమైనటువంటివి కొనుక్కునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహార నియంత్రణ మట్టుకు చాలా అవసరం. అంటే ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడంలో ప్రథమంగా మనం చేయవలసింది ఆహార నియమము, ధ్యానము, యోగా ఇలాంటివి మనం చేయాలి. కనుక దానిపైన మనస్సు నిలపండి. మంచి నిర్ణయాలను తీసుకుంటారు. పెట్టుబడులు మీరు లాభదాయకంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధువుల సహాయ సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. విద్యార్థులకు ముఖ్యంగా అభివృద్ధి కనబడుతుంది. అంటే పురోగతి బాగా కనబడుతుంది. ఇక సేవింగ్స్ పై, పొదుపుపై మీరు మనసు నిలుపుతారు. ఈ సమయం లోపల గురువు 2వ స్థానంలో, ధనస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆదాయము మీకు సంతృప్తిగా ఉంటుంది. సేవింగ్స్ పైన మనసు నిలుపుతారు. ఇక మిత్రులతో చాలా సంతోషంగా ఉంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడము, ఆత్మీయులతో చర్చించడము, ఇలాంటి వాటి మూలకంగా మీరు చాలా సంతృప్తికరంగా గడుపుతారు. ఇకపోతే కుటుంబ విస్తరణ కనబడుతుంది. అంటే కుటుంబంలో కొత్త మెంబర్ యాడప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే సంతాన యోగము ఇండైరెక్ట్గా మనకు ఈ సమయంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభవార్త వింటారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయం అనుకూలం. వివాహ యోగం కూడాను ఈ సమయంలో మీకు అనుకూలిస్తుంది. మొత్తం మీద కొంత ఖర్చులు ఉన్నప్పటికీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరచుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి గురువు ఉచ్చ స్థానంలో సంచరించడం మూలకంగా సహజంగా అన్ని రాసుల వారికి ఎంతో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థాన బలం కూడాను, అంటే గోచార రీత్యా ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది కూడాను మనకు ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా ఆ గురువుకు, గురువు సంచరిస్తున్నటువంటి రాష్ట్రాధిపతికి, మనము జన్మించినటువంటి రాష్ట్రాధిపతికి ఎలాంటి సంబంధం ఉంది, మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా, సమత్వం ఉందా, ఈ విషయం కూడాను మనకు ఫలితం లోపల డామినేట్ చేస్తుంది. అంతేకాకుండా గురువు ప్రవేశమైనటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి మూలకంగా మనకు కలిగేటువంటి మూర్తి నిర్ణయం, స్వర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి, ఇలాంటి స్వభావము మనకు ఆ ప్రవేశ సమయం మూలకంగా కలుగుతుంది. తర్వాత గురువు ఏదైనా పాపగ్రహాల యొక్క వేద ఉందా, ఇవన్నీ కూడాను మనం లెక్కలోకి తీసుకొని పరిహారాలను మనం చేసుకోవాలి. అయితే గురువు ముఖ్యంగా పరిహారం ఏం చేసుకోవాలి గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనంటే, గురువు 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు.
స్థానబలం బాగా ఉంటుంది ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు. ఇక మిగతా స్థానాలలో అంటే 1, 3, 4, 6, 8, 12, 10, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అందులో 4వ స్థానము, 1వ స్థానము కొంత మధ్యస్థంగా ఉంటుంది. వీటన్నిటిని కూడాను పరిగణించి మనం చూసినట్టయితే గురువుకు పరిహారం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని కొలవడము, గురువు యొక్క మూలమంత్రాన్ని పఠించడము. గురువు యొక్క మూలమంత్రము ఏంటి? దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. గురవే నమః అనేటువంటి మామూలుగా మీరు ఒక మూలమంత్రాన్ని మీరు చదువుకోండి. చదువుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులను మీరు పూజించండి. అంటే మీకు విద్యాబుద్ధులు ఇచ్చి సమాజంలో మిమ్మల్ని ఒక స్థితిలో నిలపడానికి ప్రోత్సహించినటువంటి వారిని మీరు సేవించడము, తల్లిదండ్రులను సేవించడం, ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.